హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మగ్గం సూది అవసరం లేకుండా నార్మల్ సూదితో వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను 2 కలర్స్లో కాటన్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఫ్రేమ్ పైన ఆల్రెడీ నెక్ లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను. ఈ నెక్ లైన్ పైన నీడిల్తో వర్క్ ఎలా వేస్తానో చూడండి. ఇలా సూదికి దారం ఎక్కించుకొని ఇప్పుడు సూదిని డ్రా చేసుకున్న నెక్ లైన్ కింది నుంచి ఇలా పైకి కుచ్చి తీసుకోవాలి. దీనికి పక్కనే ఒక స్టిచ్ వేసి దానికి ఈ విధంగా దారాన్ని చుట్టుకోవాలి. చుట్టుకొని పైకి తీసుకోవాలి. ఇది డబుల్ థ్రెడ్ లాగా వస్తుంది. మనం నార్మల్గా మగ్గం వర్క్ నీడిల్తో అయితే సింగిల్ లైన్ కింద సింగిల్ లైన్ వస్తుంది, పైన డబుల్ లైన్ వస్తుంది. ఇక్కడ కొంచెం 2 వరుసల దారంతో పెడుతున్నాం కాబట్టి కొంచెం లావుగా కనిపిస్తుంది. అదేమో ఓన్లీ సింగిల్ దారం లాగానే కనిపిస్తుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్ లైన్ మొత్తం చైన్ స్టిచ్ ఇలా గొలుసు కుట్టు వేసుకోవాలి. కుట్టిన తర్వాత మొత్తం చైన్ స్టిచ్ అనేది ఇలా వచ్చింది. దీని పక్కనే మళ్ళీ డబల్ ఇదే కలర్లో ఇంకొక చైన్ స్టిచ్ వేసుకుందాం. చైన్ స్టిచ్ మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దారంతో మనం లేజీ డేసీ స్టిచ్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా లేజీ డేసీ స్టిచ్ని కుట్టుకోవాలి. ఒకసారి దారం కింద నుంచి తీసుకొని దాన్ని ఒక చేయితో పట్టుకొని మళ్ళీ సూదిని ఇలా కిందికి గుచ్చి కిందికి తీసుకోవాలి. కిందికి తీసుకున్న తర్వాత మళ్ళీ పై వైపున సూదిని ఇలా పైకి గుచ్చి దారాన్ని సూదితో పైకి లాగాలి. అప్పుడు ఇక్కడ మనకి స్టిచ్ పడిపోయింది. మళ్ళీ కిందికి గుచ్చి ఇంకొక కుట్టు వేసుకోవాలి. డిజైన్ మొత్తం ఇలాగే స్టిచ్ వేసుకోవాలి.
డిజైన్ కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఫ్రెంచ్ నాట్ కానీ లేదంటే రింగ్ నాట్ కానీ స్టిచ్ వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. రింగ్ నాట్ స్టిచ్ వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. చైన్ స్టిచ్ వేసిన థ్రెడ్తోనే రింగ్ నాట్ స్టిచ్ కూడా వేస్తున్నాను దీంతోని. సో సూదిని కింద నుంచి తీసుకొని దానికి ఇలా కింద నుంచి పైనుంచి కిందికి కుచ్చి సూదిని కిందికి లాగాలి. ఇదిగోండి చిన్నగా వచ్చింది, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొత్తం అంతా కూడా మనం రింగ్ నాట్ స్టిచ్తోని ఫిల్ చేసుకోవాలి. డిజైన్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఈ లైన్ మొత్తం డ్రా చేసుకున్న లైన్కి మొత్తం ఇదే వర్క్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో వర్క్ వేసి చూపిస్తాను. వర్క్ మొత్తం వేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది.